ప్రియులారా, మరి మొదటి వర్తమానాన్ని అందించడానికి దైవజనులు పెనుమూళ్ళు పరిచయం చేస్తున్న దైవజనులు ప్రభుదాసయ్య గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నన్ను ఆహ్వానించిన సొలొమోనయ్య గారికి, అలాగే అమ్మగారికి, వారి యొక్క కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఏదికి అలంకరించిన దేవుని యొక్క దాసులు, నాతో పొడు జత పని వారందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి యొక్క అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, అమ్మగారులకు, వచ్చిన విశ్వాసులకు, గ్రామస్తులకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి యొక్క రాత్రికాల సమయములో కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే నాకంటే ఎనహమాలో పెద్దవారు ఉన్నారు. సమయాన్ని మరి వారికి ఇవ్వాలి. చెప్పుకుంటూ పోతే తెల్లలైనా చెప్తాం, కానీ మీరు మాత్రం ఉంటారా? దేవునికి స్తోత్రం. కనుక కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ప్రభు ఈ రాత్రికాల సమయంలో దేవుని దాసుల ద్వారా దేవుడి గ్రామాన్ని ఏం చేశాడు? ఎంతగానో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. మరి యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన ప్రభువా అయ్యా 4 రోజులు ఇగో తండ్రి, 3 రోజులు బహుగా మీరు వాడుకున్నారు. ఈ యొక్క 4వ దినములకు ప్రవేశపెట్టావు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడు పాటల ద్వారా నీ నామం మహిమ పొందుకున్నారు. అలుపుని, అభాగ్యని, ఎందుకు పనికిరాని వాడిన ప్రభువా, నీ ఎదుట నేను నిలబడిన ప్రభువా, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడండి. నీ మాటలు ఇక్కడ చేరుకున్న ప్రతి బిడ్డలకును, మాకును, ఈ యొక్క మైకని ఎంత ద్వారా ప్రతి బిడ్డలకు నీ మాటలు విని వాక్యాసారం నడుచుకునే బిడ్డలుగా ఉంటానికి సహాయము దాయిచ్చమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా చేతులు ఇంటికాడ పెట్టొచ్చారా? దేవుడి చేతులు మనకి అన్ని అవయాలు సక్రంగా ఇచ్చాడు. ఏది కూడా కుదువా చేయల. కనుక మనమందరూ కూడా ఎందుకు నిమిత్తం వచ్చినాం? మన ప్రభువుని ఘనపరచడానికి మనం అందరూ కూడా ఈ స్థలంలోకి వచ్చాం కదా. మనం రావటం కాదు. ఎవరు తీసుకొచ్చారు? సొలొమోన్ అయ్య గారు ఈ సభలు పెట్టి ఏమండి, అనేకులు రక్షించాలని, అనేకులు ఒక్క ఆత్మనన్నా రక్షించబడాలని, కొన్ని ఆత్మలన్నా తెలుసుకుంటారని ఆయన మనందరూ కూడా ఈ స్థలానికి నడిపించాడు. నడిపించలేదా? ఏమండి, తన దాసులతో ఉండి దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. కాలం, ఏ కాలం చెప్పాల? ఇప్పుడు ఇది ఏ కాలం? ఏమండి, ఏం కాలం? శ్రమల కాలం, ఎండాకాలం కదా. ఎండలు బహు భయంకరంగా ఉన్నాయి కదా. ఈ ఎండల్లో ఎందుకంటే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ కాలమును దేవుని దాసుల ద్వారా అనేక మంది సభలు ఎందుకు పెట్టేస్తాడు? వానాకాలం పెట్టచ్చుగా, ఏమండి, చలికాలం పెట్టచ్చుగా, అవునా? ఎందుకని? వానాకాలము వర్షాలు వస్తాయి, చలికాలము చలి పుట్టిద్ది, చలి పుట్టిద్దని
సల్లు కూడా కూర్చోలేరని దేవుని దాసును ప్రేరేపించి ఏమండి ఈ రీతిగా ఈ ఎండాకాలములో దేవుని వాక్యాన్ని వినిపించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడి తన దాసుల ద్వారా ఈ రీతిగా వారిని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమనంద దేవుళ్ళారా, ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకాలి. చూడండి, దేవుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఆయన ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి ఒక్క టైంలో కూడా ప్రభువు ప్రక్షిప్తమయ్యేవాడిగా ఉంటాడు. కనుక ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. అందుకే మనం వెతకాలంట. ఏం చేయాలి? ఎలా ఉండాలండి? ఏమన్నా మీరు చెప్పండి. దారిన రోడ్డుని మాట్లాడుకుంటూ పోతున్నాను ఒక్కడు ఏమంటారండి? పిచ్చాడు అంటారు కదా. అదే ఇద్దరు మాట్లాడుకుంటూ పోతే ఏమంటారు? దాన్ని సంభాషణ అంటారు కదా. ఇప్పుడు నన్ను ఏమంటారంట? పిచ్చోడు చెప్పాడు కదా. కొద్ది నిమిషాలు, ఎందుకంటే ప్రేమనంద దేవుళ్ళారా, నా వెనక పెద్దవారు ఉన్నారు. నాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని మరి మనం సద్వినియోగం పరుచుకోవడం ఎంతో అవసరము. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము తెలియపడుతూ ఉన్నాడు. మనం వెతకాలంట. ఎవరిని వెతకాలి చెప్పండి? దేవుని వెతకాలి. ఎవరి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు? భక్తుడైన యెషయా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమానంద దేవుడిలారా, ఈ అననపూడి గ్రామస్తులందరికీ కూడా తెలియబడుతూ ఉన్నాడు. ఎవరు తెలియబడుతున్నాడు? భక్తుడు ద్వారా తెలియబడుతూ ఉన్నాడు. ఏమని? అయ్యా, ఓ అనపూడి గ్రామస్తులారా, మీరు యెహోవాను దొరుకు కాలం ఇదే, మీరు దేవుని వెతకండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దాసుల ద్వారా. ఏమండి? అందుకు ఇక్కడ ఆయన సమీపంలో ఉండగానే మనం ఏం చేయాలంట? వేడుకోవాలంట. ఏమండి? వేడుకుంటున్నారా? ముందు వెతుకుతున్నారు దేవుణ్ణి వెతకం. ఏం వెతుకుతాం? బంగారాన్ని వెతుకుతాం, వజ్రాలు వెతుకుతాం, ఏమండి, ఎండిని వెతుకుతాం, మనకు కావాల్సిన వస్త్రాలు వెతుకమా? ఏమండి? షాపులకి వెళ్తాము, ఎక్కువగా స్త్రీలకే అవసరం అనమాట. షాపులకి వెళ్ళి ఏం చేస్తారు? ఈ వస్త్రం కాబట్టి ఆ వస్త్రం, అవసరం కాబట్టి వస్త్రం వెతుకుతూనే ఉంటుంటారు. ఏమండి? వాటిని వెతకటం కాదు, పరిశుద్ధమైన దేవుణ్ణి వెతకాలి. దేవుని వెతికితే ఏం మేలు జరిగిద్ది చెప్పండి? అన్ని మేలు చేస్తాడు దేవుడు. దేవుని వెతకాలి. దేవుడితో ఎప్పుడైతే నువ్వు దేవుని వెతుకుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి యందు భయభక్తులు నువ్వు నడుచుకుంటావో, ఆయన సమీపంలో ఉండగానే ఆయన ఏం చేయాలి? మనము వేడుకోవాలి. భక్తులు బైబిల్ గ్రంథములో వెతికిన వారు ఉన్నారు. ఆయన సమీపంలో ఉండగానే ఏం చేశారు? వెతికారు. సమీపంలో ఉండగానే వేడుకున్న వారు కూడా ఉన్నారు. వేడుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఎలా వెతకాలి, ఏ రీతిగా వెతకాలి, ఎప్పుడు వెతకాలి అంటే మన అన్ని వేళల్లో కూడా దేవుడిని మనము వెతికేవాడిగా ఉండాలి. ఎతికి మనం ఏం చేయాలి? ఎలా వెతకాలండి? కింద మనం చదువుకున్నట్టయితే 7వ వచనము, భక్తిహీనులు తమ మార్గములు ఎడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన యెడల వారు ఆయన తన యందు జాలిపడి, ఆయన మన దేవుని వైపు తిరిగిన యెడల బహుగా క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఒక్కసారి చేతులు పైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కనుక ఇక్కడ అన్నాడు కదా, భక్తిహీనులు తమ మార్గములను విడవాలి. భక్తిహీనులు అంటే ఎవరు? ప్రభువే చెబుతున్నాడు. భక్తిహీనులు అంటే ఎవరమ్మా? భక్తి చేస్తేనే భక్తిహీనంగా నడుస్తారు. ఏమండి? భక్తి చేస్తేనే భక్తిహీనంగా నడుస్తారు. కాసేపేమో లోకం అంటారు, కాసేపేమో దేవుడు అంటారు. వారిని ఏమన్నాడు ప్రభు? ఇది నా మాట కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ప్రభు రాయించిన మాట ఇది. భక్తిహీనులు చూడండి, భక్తిహీనులు తమ మార్గాలు ఎడవాలంటే ఏ మార్గాలు?
లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి, చెడు మార్గాలు. ఏమండి? చెడు మార్గాలు, దేవునికి ఇష్టం లేని మార్గాలు. ఇక్కడ అన్నాడు కదా, కింద ఉన్నాడు, తమ తలంపులను కూడా మానాలి. చెడు తలంపులు, చెడు ఊహలు, చెడు ఉద్దేశాలు, వాటిని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ ప్రభువు కింద చదువుకుంటూ వస్తే అక్కడ ఏమంటున్నాడు? వారు యెహోవా వైపు తిరిగిన యెడల వారి యందు జాలి పడతాడంట. ఎప్పుడు అమ్మా? ఎప్పుడంట? నీ మార్గాలు విడవాలి. ముందు చెడు మార్గాలు విడవాలి, నీ తలంపులు మానాలి. నీ తలంపులు మానినప్పుడు, నీ చెడు మార్గాలు విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ యందు జాలి పడతాడంట. దేవునికి స్తోత్రం. జాలి పడేవాడిగా ఉంటాడు. నువ్వు తిరగాలి, నువ్వు దేవుని వైపు తిరగాలి. చూడండి, ఈ రాత్రికాల సమయంలో ప్రేమానంద దేవుని బిడ్డలారా, ఈ అననపుడి గ్రామాన్ని ప్రేమించాడు ఆయన. ప్రేమించి ఈ రీతిగా దేవుడు తన దాసుల ద్వారా 5 రోజు సభలు ఎందుకు పెట్టించాడంట? అమ్మా, ఎందుకు పెట్టించాడు? సాలమనయ్య గారికి బాగా లక్షల ఆస్తి ఉందనా? ఆయన ఏమీ లేకపోయినాను, ఏమండి, లేకపోయినా కూడా ఈ సభలో ఏమైనా 10-20 అయితే అవుతాయా? లక్షలు ఖర్చు పెట్టి ఆయన ఎందుకు నిమిత్తమో ఈ సభలు పెట్టించాడు. కొంతమంది అన్నా ఇప్పుడు ఈ పనవరు గ్రామం వాస్తులందరూ కూడా ఎవరైపు తిరగాలనే? దేవుని వైపు తిరపాలని, దేవుడే తన వైపు తిప్పుకుంటాడని. ఒక మాట చూడండి, 100 మాటలు చెప్పే కంటే 5 మాటలు చెప్పినా దేవుని మేలు అంటాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయాన్ని గమనించాలి. ఈ అనూరుపుడు గ్రామాన్ని దేవుడు ప్రేమించాడు. ఈ అనూరుపుడు గ్రామం ప్రతి ఒక్కరిని కూడా ఆయన వైపు తిరగాలని దేవుడు వాక్యం చాలా విషయాలు ఇస్తుంది. ఇక్కడ నువ్వు తిరగాలి. నువ్వు ఎక్కడున్నావు? చెడు మార్గాల్లో ఉన్నావు, చెడు తలంపుల్లో ఉన్నావు, చెడు ఉద్దేశాల్లో ఉన్నావు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా కూడా చెడు మార్గాలు వెతుకుతున్నావు ఈ రాత్రికాల సమయంలో. ఆలోచన ప్రేమ బిడ్డలారా, అందుకంటున్నాడు, త్రాగేవాడు త్రాగుతుంటే, జోజవాడుతుంటే, ఈ యొక్క తిరిగేవాడు తిరుగుతుంటే దేవుని విడిచిపెట్టి దేవుని వెతక్క ఏం చేస్తున్నారు? వారి ఇష్టాసారంగా త్రావులు వెతుకుతున్నారు, దేవుణ్ణి ఎతకటం కాదు. అందుకే ప్రభు అంటాడు, కొందరన్నా నన్ను వెతుకుతారేమో అని ప్రభువే చూస్తాడంట. ప్రభువే చూస్తూ ఉన్నాడు. నీ మార్గాలు విడిచిపెట్టు, నీ త్రోవలను విడిచిపెట్టు, దేవుని త్రోవలోకి రా, దేవుని వెతుకు. దేవుడు సమీపంలో ఉండగా నన్ను వేడుకున్నప్పుడు నీ యందు జాలి పడతాడంట. నీ యొక్క ఏ సమస్య అయినా కూడా, నీ ఏ అక్కర్లైనా కూడా, నువ్వు బాధలో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, విరుకులో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వు ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆయన నీ యందు జాలిపడి ఏం చేస్తాడంటండి? ఏం చేస్తాడు? నిన్ను క్షమించేవాడిగా ఉంటానంటున్నాడు. ప్రేమనందే బిడ్డ, నీ పాపాలకు విడుదల ఎవరు? నీ పాపాలు క్షమించేది ఎవడు? ప్రభువే. దేవునికి స్తోత్రం. ఆలోచన ప్రేమనందే బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది. మరి రాత్రి నువ్వు వెతుకుతున్నావా దేవుణ్ణి? ఆయన సమీపంలో ఉన్నాడు, ఈ స్థలంలో ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? చెప్పండి. ఈ స్థలంలో ఉన్నాడు, ఈ స్థలంలో ఉన్నాడు అని నమ్మేవారి చేతులు ఎత్తండి. అంటే కొంతమంది ఇంకా నమ్మకం లేదు కదా. దేవునికి స్తోత్రం. ఎక్కడ పరిస్థితి గ్రంథంలో దేవుడు ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎప్పుడు నిత్యం ఏ స్థలంలో కూడా ఉంటాడు. ఎక్కడ 2-3 కూడి నా నామం సూచిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు. అందుకు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి మాట చూద్దాం. ఎందుకంటే కొద్ది సమయం కనుక మనము ముందుకు సాగుదాం. ఇక్కడ ఒక ఆయన వెతుకుతున్నాడు. ఎవరు ఆయన అంటే సొలొమోను గారు. ఏమండి? సొలొమోను గారు వెతుకుతున్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు చూడండి. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్టయితే, రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతుకుతుని, వెతికినను ఆయన కనపడకుండాను, నేను ఇప్పుడే లేచేదను. చూడండి ప్రేమైన దేవుడిలో రసాలమ్మ ఏమంటాడు ఇక్కడ? ఎవరైనా ఏమండి? ఎవరైనా చెప్పండి.
బట్టకి ఏముండాలమ్మా? బట్టకి ఏముండాలి? తాలింపుకి ఏముండాలి? కూరకి ఏముండాలి? పప్పుకి ఏముండాలి? పప్పుకు తాలింపు లేకపోతే బాగుంటుందా? చెప్పండి అమ్మా. పప్పుకు తాలింపు ఉండాలి. బట్టలు తీసేటప్పుడు ఏం చేస్తారు? బాగా జాడిస్తారు కదా. ఇదేని ఏం పోవాలని? మురికి పోవాలని. బట్టకి జాడింపు ఉండాలి. క్రైస్తులైన మనకి ఏముండాలి? కదిలింపు ఉండాలి. కదిలింపు లేనిదే ప్రయోజనము లేదు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది కదా. సొలొమోను గారు ఎక్కడున్నాడంట అమ్మ? ఎక్కడున్నాడు? రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుడిని వెతుకుతూనే ఎక్కడ ఉండే వెతుకుతున్నా అంట. ఏమండి అమ్మ, అర్థమవుతుందా? నేను రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుడిని వెతుకుతూనే అంటున్నాడు. మరి రాత్రికాల సమయంలో మనము కూడా ఎక్కడుండి వెతుకుతున్నామంట? ఎక్కడుండి వెతుకుతాం? సోమరతలంలో ఉండి వెతుకుతాం. మందిరానికి వచ్చిన కానించి ఏమనుకుంటారు? అనుకోకూడదంట. ఏంటది? ఆనుకోకూడదంట. గోడ సాపుకోకూడదంట. ఏంటి ఇక సాపుకోవడం కాళ్ళు అండి. తలుపులు మూయి ఆడదంట. ఏంటది? కంటి రెప్పలు. దేవునికి స్తోత్రం. ఇక వాడొచ్చి కూర్చుంటాడు. ఎవడాడు? సోమరవాడు. వాడొచ్చి కూర్చొని ఏం చేస్తాడు? ఊపుతూ ఉంటాడు అనమాట. జోలబాడుతూ ఉంటాడు. కానీ వాడికి తావు మాత్రమో ఇవ్వబాకండి. ఇక్కడ ఈ సోమర్తనం ఉండటం వల్ల ఎవరు కోల్పోతున్నారు? ఇక్కడ సొలొమోను గారు సోమర్తనంలో ఉండి ఏమని ఎదుగుతున్నాడు? ఏమండి? నా ప్రాణప్రియుని నేను వెతికినను అతను కనపడలేదు. ఆయన ఎలాంటి వాడండి? ఆయన ఏమైనా మానవుడా? నరుడా? కనపడటానికి వెళ్ళి గబకులు పట్టుకుని రావటానికి? ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన పవిత్రమైన వాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన అందుకే ఎతికినను దొరకలేదు. నేను కొంత దూరము రాజవీధుల్లో పోయి అక్కడ వెతుకుతున్నాను, సంత వీధుల్లో వెతుకుతున్నాను, అక్కడ కనపడలేదు. కావలవారు ఎదురుపడగా అతను నేను అడిగి తిని. కావలవారు ఎవరు? చెప్పండి అమ్మా. కావలవారు ఎవరు? దేవుని దాసులమ్మా. కావలవారు దేవుని దాసులుగా సాదృశ్యము. అయితే దేవుని దాసుని కూడా అడిగాడు, అయ్యా నా ప్రాణప్రియుడు ఏమైనా దొరికాడా, ఎదురుపడ్డా అని అంటే ఏమన్నాడు? ఆయన కూడా ఏం మాట్లాడకుండా వచ్చేసాడంట. ఎందుకని? భక్తిహీనత కలిగి ఉన్నాడు కనుక. ఏమండి? కొంత దూరం పోయిన తర్వాత అప్పుడు ఎదురుపడ్డాట. అంటే సోమర్తనమును చిడిపించబడ్డాడు. సోమర్తనం ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను పాపిని, నీచుడిని, దౌర్భాగ్యుని. ప్రభువా, నేను నీ సోమర్తనంలో ఉండి నిన్ను వెతకలేకపోతున్నానయ్యా, నిన్ను వేడుకోలేకపోతున్నాను. ప్రభువా, నువ్వు సమీపంలో ఉన్నావు, అయినా నేను ఎక్కడున్నాను? సోమర్తనంలోనే ఉండాను అని అంటున్నాడు. ఈ రాత్రి మనము కూడా ఎక్కడుంటున్నాము? ఏ స్థానంలో ఉంటున్నాం? సోమర్తనములో ఉంటున్నాం. సోమర్తనము నుంచి విడిపించబడాలి. దేవుని వేడుకోవాలి. దేవుడు నీ యందు జాలిపడేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టాడు. ఆయన ప్రేమించిన బిడ్డలను ఎవరిని కూడా విడిచిపెట్టాడు. కనుక ఈ రాత్రి మనం పరిచయం చేయాలి. నువ్వు విడిపించబడాలి అంటే, నువ్వు నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు ఏమో ఉండాలి? అలా ఉండాలి. నీ మార్గాలు కూడా విడిచిపెట్టాలి అని వాక్యము సెలవిస్తుంది. కనుక సొలొమోను గారు ఏమన్నాడు? కొంత దూరం పోగానే ప్రాణప్రియుడు దొరికాడంట. అప్పుడు ఆయన పట్టుకొని ఆయన చేయి సంకలో పెట్టుకొని ఆయన ఇంటికి తోడుకొని వచ్చాడంట. దేవునికి స్తోత్రం. మరి రాత్రికాల సమయంలో ప్రేమనంది బిడ్డలారా, ఈ అన్నరపూడి గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మన సమీపంలో ఉంటున్నాడు, మన పక్షంలో ఉంటున్నాడు, మన ప్రక్కనే ఉంటున్నాడు, మన వెనకమాలే ఉంటున్నాడు, మన మధ్యలో ఉన్నాడు. కనుక మనమందరూ కూడా ఏం చేయాలి? ప్రభుని ఏం చేయడండి? పట్టుకోవాలి. ఆయన చెయ్యి పట్టుకొని మనం ఇంటికి తీసుకొని వెళ్ళేవారిగా
ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే ఎవరాశ? ఎవరాశ? దేవుని దాసుల ఆశ అండి. ఆ దేవుని దాసుడు ఎవరో? సాలొమోనయ్య గారి ఆశ అండి. దేవుని పట్టుకుంటారు, దేవుడి ఇంటికి మోసుకొని పోతారు అని ఆయన ఆశ కలిగి ఈ రాత్రి ప్రేమని దేవుని బిడ్డలారా దేవుని యొక్క సభలు కూడా ఏర్పాటు చేశాడు. కనుక మనము గమనించాలి. అందుకే మరొక్క మాట చూద్దాం. మరొక్క మాట చూసుకొని మరొక్క మాట యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైనడా నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిలింపజేయను. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలని? ఏమండి ఆలోచన చేస్తున్నారా? వినపడుతుంది? అర్థమవుతుందా? ఏమన్నాడు ఇక్కడ? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నీవు నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని కూడా దేవుడు వర్ధిలింపజేస్తాడు. నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి, యథార్థవంతురాలుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో నీ నీతికి తగినట్లుగా. ఏమండి లోకములో ఉన్న వాటిని పోగేసుకోవడం కాదు, లోకములో ఉన్న వాటిని తీసుకొచ్చుకోవడం కాదు, వాటిని పోగేసుకొచ్చుకొని గృహములో పెట్టుకోవడం కాదు. గృహం అంటే శరీరానికి గృహం కాదండి, ఆత్మస్థానానికి గృహము. హృదయం అనే గృహములో మనం పోగేసుకొచ్చుకున్న లోకంలో ఉన్న చెత్త అంతా కూడా మన హృదయం అనే గృహములో ఉంచుకుంటాం. కానీ ఇట్టి వాటిని మనం తీసేసుకోవాలి. నువ్వు ఎప్పుడు అన్నాడు కదా, నువ్వు యథార్థమంతుడవై నీతిమంతుడవై పవిత్రుడైన ఎడల నీ యందు దేవుడి శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిలింపజేస్తాడు. దేవుడు నిన్ను ఆస్వాదించేవాడిగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆస్వాదించాలి అంటే ఈ రాత్రి మనమందరూ కూడా, ఈ గ్రామస్తులందరూ కూడా, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడేగా ఏం వింటున్నాం మనం? ఏదో వత్తనా వంకాయ రాబే టెంకాయ అన్నట్టు ఉంటున్నాం కదా. వచ్చేటప్పుడు కూర్చుంటున్నాం, పోయేటప్పుడు ఒక దైవజనుడు అన్నాడట, మీరు వచ్చేటప్పుడు రండి, వెళ్ళేటప్పుడు ఏదైనా మోసుకొని వెళ్ళాలన్నమాట. ఏం చేస్తున్నాడు? అయ్యగారు ప్రార్థన అయిపోయినాక, కోట అయిపోయినాక అయ్యగారు చెప్పాడుగా అని తలా ఒక కుర్చీ పట్టుకుని పోతున్నారట. ఏమండి అలా ఉండబాగండి, దేవుని మోసుకుని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. మరి రాత్రికాల సమయంలో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మిమ్మల్ని అందరూ కూడా ఆశించును గాక. ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కగా దేవుని మాటలు అందించిన దైవజనులకి ఈ సభల తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం.